తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించే భాగంగా ఔటర్ రింగ్ రోడ్ ని ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రేటర్ పరిధి మరింత పెరగడంతో పాటు కొత్త ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు, పౌర సేవల విస్తరణకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 2026 జనవరికి మూడో డిస్కం ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత డిస్కంల భారీ నష్టాలను తగ్గించేందుకు మెట్రో, వాటర్ బోర్డు వంటి పెద్ద వినియోగదారులకు విద్యుత్ సరఫరా బాధ్యతను కొత్త డిస్కంకి అప్పగించనున్నారు. అయితే వ్యవసాయం, పేదలకు ఉచిత విద్యుత్ యథావిధిగా కొనసాగుతుంది. మరోవైపు 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించడంతో పాటు రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్కు కూడా ఆమోదం లభించింది. పాల్వంచ, మక్తల్ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల అవకాశాలు పరిశీలించబడుతున్నాయి. వర్షాలు, గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలో 3 సర్కిళ్లుగా విభజించి పూర్తి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టీ ఫైబర్ లైన్లను కూడా ఇదే సమయంలో అమలు చేయాలని నిర్ణయించారు. విద్య, క్రీడా రంగాల్లో భాగంగా ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయించారు. కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని, అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్దకు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.